హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్ స్టోరీ టెల్లర్ తెలుగు. నేను మీ స్టోరీ టెల్లర్ని ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకి వచ్చేసాను. ఈరోజు మనం ఒక కొత్త వీడియోని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఈ వీడియోలో మనం ఫుల్ హౌస్ అనే థాయ్ డ్రామాలో పార్ట్ 3ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసుకోబోయే ముందు మీరు ఇప్పటిదాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లాస్ట్ పార్ట్ ఎండింగ్లో ఏమవుతుంది అంటే, ఓమంకేమో జ్వరం వచ్చేసి తను కళ్ళు తిరిగి పడిపోయింది అని చెప్పేసి మైక్ తనకి అన్ని హెల్ప్ చేసి సేవలన్నీ కూడా చేస్తూ ఉంటాడు కదా. అలాగా ఆ రోజు నైట్ అంతా కూడా ఓమంకి హెల్ప్ చేస్తూ ఉంటాడనమాట మైక్. తర్వాత రోజు పొద్దున్నే మైక్ ఏమో ఒక కాంట్రాక్టర్కి ఫోన్ చేసి, నాకు ఇల్లు క్లీన్ చేయడానికి ఒక పని మనిషి కావాలి, సో నా బట్టలన్నీ కూడా మిషన్లో వేయకుండా చేత్తో ఉతకాలి అని చెప్పేసి అలా చెప్తూ ఉంటాడనమాట. ఇంకా తర్వాత తనకి టైం అయిపోతుంది అని చెప్పేసి ఓమంకి ఫీవర్ ఎలా ఉందో చెక్ చేసి ఇంకా తనేమో వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా తను వెళ్ళిపోయిన వెంటనే ఓమం ఏమో కళ్ళు తెరిచి చూస్తుందనమాట. అంటే ఓమం కావాలని చెప్పి ఇంకా సిగ్గా ఉన్నట్టు యాక్ట్ చేస్తూ ఉంటుంది. ఇంకా మైక్ వెళ్ళిపోయిన వెంటనే ఓమం ఏమో లెగిసి తను కొంచెం బ్రేక్ఫాస్ట్ అవన్నీ చేసి ఫ్రెష్ అయ్యి ఇంకా ఇంట్లో పనులన్నీ కూడా చేస్తూ ఉంటుందన్నమాట. మైక్ బట్టలన్నీ ఉతుకుతూ ఉంటుంది, ఇంకా ఇల్లంతా క్లీన్ చేస్తూ ఉంటుంది. ఇంకా మనకి నెక్స్ట్ సీన్లో ఏం చూపిస్తారు అంటే, మిన్నేమో గాయ్ తనతో పాటు డిన్నర్ చేయడానికి వస్తాను అని చెప్పాడు అని చెప్పేసి ఇంకా మిన్ వెయిట్ చేస్తూ ఉంటుందన్నమాట గాయ్ కోసం అని చెప్పేసి. కానీ గాయ్ ఎంతసేపు వెయిట్ చేస్తున్నా రాడు. ఇంకా ఇదే టైంలో మైక్ ఫోన్ చేస్తాడనమాట మిన్కి. మైక్ ఫోన్ చేసి ఏం చెప్తాడు అంటే, మన ఇద్దరం కలుద్దామా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇంకా అప్పుడు మిన్ అంటుంది, ఈరోజు నేను కొంచెం బిజీగా ఉన్నాను, రేపు కూడా కుదరదు, ఎల్లుండి కలుద్దాం మన ఇద్దరం అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు మైక్ ఏమో సరే అయితే ఎల్లుండి కలుద్దాం అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా తర్వాత మిన్కేం తెలుస్తుంది అంటే, గాయ్ ఏమో మీటింగ్లో ఉన్నాడు అని చెప్పేసి తెలుస్తుంది. ఇంకా అందుకని చెప్పేసి గాయ్ కంపెనీలో వాళ్ళందరికీ కూడా మిన్ ఏం చేస్తుంది అంటే ఫుడ్ అంతా కూడా కొని తీసుకెళ్ళి ఇస్తుందన్నమాట. ఇంకా అందుకని చెప్పేసి గాయ్ కంపెనీలో వాళ్ళందరూ ఏమనుకుంటారు అంటే, నీ గర్ల్ ఫ్రెండ్ చాలా మంచిగా ఉంది, మా అందరినీ కూడా కేర్గా చూసుకుంటుంది అని చెప్పేసి గాయ్తో అంటూ ఉంటారు. ఇంకా అప్పుడు గాయ్ అంటాడు, తను నా గర్ల్ ఫ్రెండ్ కాదు, తను నా సిస్టర్ అని చెప్పేసి వాళ్ళ కంపెనీలో వాళ్ళందరికీ చెప్తూ ఉంటాడనమాట. ఇంకా మనకి నెక్స్ట్ సీన్లో ఏమో ఓమంని చూపిస్తారు. ఓమం ఏమో మైక్ రావటం గమనించి ఏం చేస్తుంది అంటే, హాట్ వాటర్ని తీసుకొచ్చి ఇంకా తన మొహం నిండా కూడా హాట్ టవల్తో ఇంకా పెట్టేసుకుంటుంది అనమాట. ఎందుకంటే తన ఒళ్ళు వేడిగా ఉన్నట్టు తెలియాలి అని చెప్పేసి. ఇంకా అలాగా తను పడుకుని పోయే ఉంటుంది ఇంకా ఫీవర్ తగ్గనట్టు. ఇంకా తర్వాత మైక్ ఏమో అక్కడికి వస్తాడు. మైక్ వచ్చేసి ఇంకా ఓమం టెంపరేచర్ చెక్ చేస్తాడు. ఇంకా టెంపరేచర్ ఏమో వేడిగా ఉంటుంది. ఇంకా తర్వాత తనేమో ఇల్లంతా చూసేటప్పటికి ఇల్లంతా ఏమో చాలా క్లీన్గా ఉంటుంది. ఇంకా ఓమం డ్రెస్ కూడా చేంజ్ అయ్యి ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడు మైక్ అర్థమవుతుంది, నువ్వు కావాలని ఇదంతా చేస్తున్నావు కదా అని చెప్పేసి అక్కడ పక్కనే ఉన్న హాట్ టవల్ని పట్టుకుని ఓమం మీదకి విసిరేస్తాడనమాట. విసిరేసి, నువ్వు కావాలని యాక్టింగ్ చేస్తున్నట్టు నాకు అర్థమైపోయింది, సిగ్గా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇలా ఇల్లంతా కూడా క్లీన్ చేస్తారా అని చెప్పేసి అంటూ ఉంటాడు. తర్వాత మైక్ ఏం చేస్తాడు అంటే, ఓమం లెగట్లేదు అని చెప్పేసి ఓమం చెవి దగ్గరికి వెళ్ళి లెగు అని చెప్పేసి గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే ఓమం కూడా లెగుస్తుందనమాట. ఇంకా అప్పుడు ఓమం తల వెళ్ళి మైకే గుద్దుకుంటుంది. ఇంకా వీళ్ళిద్దరూ కూడా ఇంకా తల నొప్పి వస్తుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఇంకా అప్పుడు ఓమం అంటుంది, నువ్వు ఎందుకు నా చెవిలో అలా గట్టిగా అరుస్తున్నావు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు మైక్ అంటాడు, మరి నువ్వెందుకు లెగలేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు. తర్వాత మైక్ అంటాడు, ఇప్పుడు నువ్వు బాగానే ఉన్నావు కదా, నువ్వు వెళ్ళిపో, ఇక ఇంట్లోంచి వెళ్ళిపో అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకప్పుడు ఓమం ఏమో, ప్లీజ్ నేను ఇక్కడే ఉంటాను, ఇంకొంచెం టైం ఇవ్వా ప్లీజ్ అని చెప్పేసి మైక్ని బతిమలాడుతూ ఉంటుంది. ఇంకా తర్వాత వీళ్ళిద్దరూ కూడా ఒక డెసిషన్కి వస్తారు. ఏంటి అంటే, వాళ్ళిద్దరూ కూడా ఇదే ఇంట్లో ఉంటారు, కానీ ఓమం ఏమో ఇంట్లో ఉంటున్నందుకు చాలా పనులు అనేవి చేయాలి. ఇంకా అలాగే తను హౌస్కి రెంట్ కూడా కట్టాలన్నమాట. ఇంకా దానికి ఓమం కూడా ఒప్పుకుంటుంది. ఇంకా వీళ్ళిద్దరూ కూడా ఒక కాంట్రాక్ట్ మీద సైన్ చేస్తారు. ఇంకా తర్వాత రోజు మైక్ ఏమో ఓమంకి తను చేయాల్సిన పనులన్నీ చెప్తూ ఉంటాడనమాట. ఈ ఇల్లంతా కూడా చాలా నీట్గా ఉండాలి, కొంచెం కూడా నాకు బూజు కానీ ఏమీ కనిపించకూడదు, డస్ట్ కనిపించకూడదు, అలాగే నాకు బ్రేక్ఫాస్ట్కి 5 ఫ్రూట్స్ సలాడ్ కావాలి, ఇంకా బ్రేక్ఫాస్ట్ అనేది అన్నీ కూడా ఆర్గానిక్ ఉండాలి, ఇంకా చాలా వేడిగా ఉండాలి ఫుడ్ అంతా అని చెప్పేసి అలా చెప్తూ ఉంటాడనమాట. అండ్ ఇంకా నా బట్టలన్నీ కూడా నువ్వు చేత్తోనే ఉతకాలి, వాషింగ్ మెషిన్ యూజ్ చేయకూడదు అని చెప్పేసి అన్నీ చెప్తూ ఉంటాడు. ఇంకా ఓమం ఏమో అన్నిటికీ సరే అని చెప్పేసి అంటూ ఉంటుంది. తర్వాత ఓమం ఏం చేస్తుంది అంటే అన్నీ కూడా క్లీన్ చేస్తూ ఉంటుంది.
ఇంక తర్వాత మైక్ ఏం చేస్తాడు అంటే ఒక షాప్‌కి వెళ్ళి రింగ్ కొంటూ ఉంటాడనమాట. ఎందుకు అంటే తను ఆ రింగ్‌ని మిన్‌కిచ్చి ప్రపోజ్ చేద్దాము అని చెప్పేసి. కానీ అదే రోజు ఏం జరుగుతుంది అంటే గాయేమో మిన్ దగ్గరికొస్తాడు. "నేను లాస్ట్ టైము నీతో పాటు డిన్నర్ చేయడానికి రాలేదు కదా! సో, ఈరోజు మనిద్దరం కలిసి డిన్నర్‌కి వెళ్దాము" అని చెప్పేసి గాయి మిన్ దగ్గరికొచ్చి ఉంటాడనమాట. కానీ మిన్నేమో నేను మైక్‌తో వెళ్తున్నాను ఈరోజు అని చెప్పేసి గాయికి చెప్పలేకుండా ఉంటుందనమాట. ఇంక అప్పుడు తనేమంటుంది అంటే, "సరే మనిద్దరం కలిసి ఈరోజు వెళ్దాము" అని చెప్పేసి గాయితో అంటూ ఉంటుంది. ఇంకా ఆ రోజు నైట్ మైక్ ఏం చేస్తాడు అంటే మిన్ని ప్రపోజ్ చేయడం కోసం ఒక రెస్టారెంట్ అంతటిని కూడా బుక్ చేపిచ్చేస్తాడనమాట. ఇంకా బుక్ చేసిన తర్వాత తను కొన్న రింగ్‌ని కూడా ఇంకా అక్కడే పెట్టేసి ఇంకా మిన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. కానీ మిన్నేమో గాయ్‌తో వెళ్తుంది కదా! అందుకని చెప్పేసి మైక్ దగ్గరికి రాదనమాట. ఇంక తర్వాత మిన్ ఏం చేస్తుంది అంటే మైక్‌కి మెసేజ్ చేసి నాకు ఈరోజు రావటం కుదరదు అని చెప్పేసి అంటుంది. ఇంకా ఆ మెసేజ్ చూసిన వెంటనే మైక్ ఏమో చాలా డిసప్పాయింట్ అయ్యి ఇంకా స్పీడ్‌గా వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంక మైక్ ఏమో ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంక ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత తన రూమ్‌లో ఓమమ్ ఏం చేస్తుంది అంటే చాలా బుక్స్‌ని పెడుతుంది. ఇంకా ఆ బుక్స్‌ని తీసుకొచ్చేసి మైక్ ఏమంటాడు అంటే నా రూమ్‌లో ఎందుకు ఈ బుక్స్ అన్నీ పెట్టావు అని చెప్పేసి పైనుండి కిందకి పడేస్తాడనమాట. ఇంకా అప్పుడు ఓమమ్ ఏమో తినేంటి ఇంత రూడ్‌గా ఉన్నాడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ సీన్‌లో మనకేం చూపిస్తారు అంటే గాయ్ అలాగే మిన్ ఇద్దరు కూడా బయటకెళ్తారు కదా! ఇంకా అప్పుడు గాయ్ అంటాడు మైక్ చాలా కూల్‌గా ఉంటాడు కదా! అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు మిన్ ఏమంటుంది అంటే ప్రతి అమ్మాయి కూడా మైక్ లాంటి అబ్బాయినే ఇష్టపడాలని రూల్ ఏం లేదు కదా! అంటే కొంతమంది అమ్మాయిలకి అంటే నాలాంటి అమ్మాయిలకి గాయ్ అంటే కూడా ఇష్టం అని చెప్పేసి అంటూ ఉంటుందనమాట. ఇంకా అప్పుడు గాయ్‌కేమో మిన్ దేని గురించి మాట్లాడుతుందో అర్థమవుతుంది. ఇంకా అర్థమైన వెంటనే అంటే గాయ్ ఏం చెప్తాడు అంటే నేను నిన్ను ఒక సిస్టర్ కింద భావించాను. సో, నేనెప్పుడూ కూడా నేను ఒక విమెన్ లాగా చూడలేదు అని చెప్పేసి మిన్‌తో అంటూ ఉంటాడు. ఇంక అప్పుడు మిన్‌కేమో చాలా కోపం వచ్చేసి "నువ్వు చాలా దూరం వెళ్తున్నావు తెలుసా గాయ్" అని చెప్పేసి "నేను ఇప్పుడు వాష్‌రూమ్‌కి వెళ్ళి వస్తాను" అని చెప్పేసి ఇంకా మిన్నేమో వాష్‌రూమ్‌కి వెళ్ళి ఇంకా తనేమో చాలా బాధపడుతూ ఉంటుంది. ఇదే టైంలో గాయ్ ఏం చేస్తాడు అంటే అక్కడే ఉన్న అమ్మాయితో వేరే చోటుకి వెళ్ళిపోయి ఇంకా అక్కడ ఒక పేపర్ పెట్టేసి నేను బయటకు వెళ్తున్నాను. నేను నిన్నిప్పుడు మీట్ అవ్వలేను అని చెప్పేసి ఆ పేపర్ మీద రాసి వెళ్ళిపోతాడనమాట. ఇంకా ఆ లెటర్ చూసిన వెంటనే మిన్‌కేమో చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఇంక తర్వాత మిన్నేమో ఏడుస్తూ ఉంటుంది. ఇంకా ఏడుస్తూ తనకి మైక్ గుర్తొస్తాడనమాట. ఇంకా మైక్‌కి ఫోన్ చేసి నన్ను క్షమించు మైక్ ఈరోజు మనం కలవలేకపోయాం కదా! రేపొద్దున్నే మనం కలుద్దాము అని చెప్పేసి అలా ఏడుస్తూ చెప్తూ ఉంటుంది. ఇంకప్పుడు మైక్ అంటాడు "నువ్వెందుకు ఏడుస్తున్నావు" అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇంకా అప్పుడు మిన్నేమో "ఏం లేదు" అని చెప్పేసి అంటూ ఉంటుందనమాట. ఇంకా మైక్ అంటాడు "సరే అయితే మనం రేపొద్దున కలుద్దాం" అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంకా మిన్ కూడా సరే అని చెప్పేసి అంటుంది. ఇంక తర్వాత మిన్నేమో ఫోన్ కట్ చేస్తుంది. ఇంకా మిన్ ఫోన్ కట్ చేసిన తర్వాత మైక్ ఏం చేస్తాడు అంటే ఆ రింగ్ పట్టుకుని మిన్‌కి ఎలా ప్రపోజ్ చేయాలో అని చెప్పేసి ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడనమాట. ఇంకా అదే టైంలో అక్కడికి ఎవరొస్తారు అంటే ఓమమ్ వస్తుందనమాట. ఓమమ్ ఏమో ఇంకా మైక్‌ని చూసి చాలా నవ్వుతూ ఉంటుందనమాట. ఇంకా అప్పుడు మైక్ అడుగుతాడు "ఎందుకలా నవ్వుతున్నావు" అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంక అప్పుడు ఓమమ్ అంటుంది "అదేంటి నువ్వు ఏమైనా డ్రామా కోసం అని చెప్పేసి డైలాగ్ ప్రాక్టీస్ చేస్తున్నావా? అంత కామెడీగా ఉన్నాయి ఆ డైలాగ్స్" అని చెప్పేసి నవ్వుతూ ఉంటుందనమాట. ఇంకా అప్పుడు మైక్ ఏం చేస్తాడు అంటే మరి నేను ఎలా చెప్పాలి ఈ డైలాగ్స్ నాకేమైనా హెల్ప్ చెయ్యి నాకు ఆడిషన్ ఉంది రేపు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంక అప్పుడు ఓమమ్ ఏమో తనకు ఒక డైలాగ్ చెప్తుందనమాట. "ఈ రింగ్ నువ్వు కావాలంటే ఉంచుకో నేనైతే నీకు నచ్చకపోతే ఈ రింగ్‌ని నాకు రిటర్న్ ఇచ్చేయి" అని చెప్పేసి అలా ఒక డైలాగ్ చెప్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే తనేం చెప్తాడు అంటే సరే నేను ఇలాగే చేస్తాను అని చెప్పేసి మైక్ కూడా అంటూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడు ఓమమ్ ఏమో మైక్‌ని ఆట పట్టిస్తూ నవ్వుతూ ఉంటుంది. ఇంకా తర్వాత రోజు ఓమమ్ ఏమో మైక్ కోసం అని చెప్పేసి బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేస్తుంది. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ చూసిన వెంటనే మైక్ అంటాడు "ఇదేం బ్రేక్‌ఫాస్ట్ నేను నీకు చెప్పాను కదా! ఓన్లీ వైట్ మాత్రమే ఉండాలి ఎగ్‌లో అది కూడా ఫ్రై చేసి ఉండాలి అని చెప్పాను కదా! నువ్వేంటి ఇలా చేసావు" అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు ఓమమ్ అంటుంది "నువ్వు మనుషుల్లాగా తినవా ఏంటి? అన్నిటికి ఇలా అంటావు" అని చెప్పేసి సరే నేను వేరేది చేసి తీసుకొస్తాను అని చెప్పేసి తీసుకువెళ్తుందనమాట. కానీ మైక్ ఏమో ఏమీ తినకుండా వెళ్ళిపోతాడు. ఇంకా అప్పుడు ఓమమ్ అంటుంది "నువ్వు తినవా? అయితే నేను ఇది తినేస్తానులే" అని చెప్పేసి ఇంకా తానేమో తినేస్తూ ఉంటుందనమాట ఫుడ్ అంతటిని. ఇంకా అప్పుడే ఓమమ్ ఏమో న్యూస్ పేపర్ చదువుతుంది. ఇంకా ఆ న్యూస్ పేపర్‌లో ఏముంటుంది అంటే సూపర్ స్టార్ మైక్ ఎవరో అమ్మాయికి ప్రపోజ్ చేయడానికి కోసం అని చెప్పేసి ఒక రెస్టారెంట్ అంతటిని కూడా బుక్ చేస్తాడు. కానీ ఆ అమ్మాయి ఏమో రాలేదు అని చెప్పేసి ఇంకా మైక్ ఏమో కోపంగా వెళ్ళిపోయాడు అని చెప్పేసి న్యూస్ పేపర్‌లో ఉంటుందన్నమాట. ఇంకా అది చూసిన వెంటనే ఓమమ్‌కి నైట్ మైక్ చేసినవి అన్నీ గుర్తొస్తాయన్నమాట. అయితే ఇది ఆడిషన్ కోసం కాదనమాట పాపం పూర్ మైక్ అని చెప్పేసి నవ్వుకుంటూ ఉంటుంది. ఇంకా ఆ రోజు నైట్ మిన్నేమో
అంటే మైక్కి ఫోన్ చేస్తుందనమాట. ఫోన్ చేసి, "ఏంటి నువ్వు ఆ రెస్టారెంట్ అంతా బుక్ చేసింది నా కోసమే అని మాత్రం చెప్పకు" అని చెప్పేసి మిన్ అలా జోక్ చేస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే మైక్ అంటాడు, "ఆహా! నీ కోసం కాదులే, అదంతా ఏదో మిస్‌అండర్‌స్టాండింగ్" అని చెప్పేసి. "అవును, మనిద్దరం ఈరోజు కలుద్దాం అనుకున్నాం కదా! సో ఎక్కడ కలుద్దాం" అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇంక అప్పుడు మిన్ అంటుంది, "ఈరోజు మనము ఓన్లీ నా షాప్‌లోనే కలుద్దాము. ఫుడ్ బయట నుండి ఆర్డర్ తెప్పించుకుందాము" అని చెప్పేసి అలా అంటూ ఉంటుందనమాట. ఇంకా అప్పుడు మైక్ కూడా సరే అని చెప్పేసి అంటాడు. ఇంక తర్వాత మైక్ ఏం చేస్తాడు అంటే మిన్ వాళ్ళ షాప్‌కి వెళ్తాడు. ఇంకా అదే టైంలో మిన్‌కి ఎవరో ఒక టాయ్‌ని డెలివరీ చేస్తారనమాట. ఇంకా ఆ టాయ్ లోపల ఒక కార్డ్ కూడా ఉంటుంది. ఇంకా ఆ కార్డ్‌లో ఏం రాసుంటుంది అంటే, "నేను గనుక నిన్ను బాధపెట్టుంటే నన్ను క్షమించు. నేను నిన్ను చెల్లిలాగానే చూశాను మిన్" అని చెప్పేసి గాయ్ పంపిస్తాడనమాట. ఇంకా ఆ కార్డ్‌ని చూసిన వెంటనే మిన్ అయితే చాలా ఎమోషనల్ అయిపోతుందనమాట. అసలు గాయ్ ఎందుకు అర్థం చేసుకోడు నాకు తనంటే ఇష్టమని అని చెప్పేసి ఇంకా మైక్‌కి చెప్పి తన బాధంతా చెప్పేసి ఇంకా తనేమో బాధపడుతూ ఉంటుంది. ఇంకా అప్పుడే మైక్ కూడా చాలా కోపం వచ్చేస్తూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడే మిన్ అంటుంది, "అసలు గాయకి ఎందుకు అర్థం కావట్లేదు" అని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది. ఇంకా అప్పుడు మైక్ ఏమంటాడు అంటే, "ఎందుకంటే తను ఒక స్టూపిడ్ కాబట్టి తనకు అర్థం కావట్లేదు" అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు మిన్ అంటుంది, "నువ్వేంటి అంత బోల్డ్‌గా మాట్లాడేస్తున్నావు, రూడ్‌గా" అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంకా అప్పుడు మైక్ అంటాడు, "నేను నిజమే చెప్తున్నాను. తను ఒక స్టూపిడ్ కాబట్టే నీకు అంటే నువ్వు తన మీద ప్రేమ చూపిస్తుంటే తనకు అర్థం కావట్లేదు. నిజానికి ఇంత స్టూపిడ్‌గా ఎవరు ఉండరు" అని చెప్పేసి ఇంకా గాయని తిడుతూ తను కూడా రిఫ్రెష్ చేసుకుంటూ ఉంటాడనమాట. "నేను కూడా ఒక స్టూపిడ్‌నే, మనిద్దరం ఒకటే, మనిద్దరికి మన లవ్ అనేది దొరకలేదు" అని చెప్పేసి ఇంకా ఆ మైక్ ఏమో చాలా కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా మిన్‌కేమో ఏమీ అర్థం కాదు మైక్ ఎందుకు అలా మాట్లాడాడు అని చెప్పేసి. ఇంకా మైక్ ఏమో డల్‌గా ఇంటికి వెళ్తూ ఉంటాడు కదా! అదే టైంలో ఓమం కూడా తన స్క్రిప్ట్‌ని మళ్ళీ ఒక బుక్ ఎడిటోరియల్‌కి తీసుకెళ్తుందనమాట. ఇంకా వాళ్ళు కూడా ఆ స్క్రిప్ట్‌ని రిజెక్ట్ చేసేటప్పటికి ఇంకా ఓమం డల్‌గా అలా ఇంటికొస్తూ ఉంటుంది. ఇంకా తను ఇంటికొచ్చేటప్పటికే ఆల్రెడీ అక్కడ మైక్ ఉంటాడనమాట. ఇంకా మైక్‌ని చూసిన వెంటనే ఓమం ఏమంటుంది అంటే, "నువ్వు అప్పుడే వస్తావనుకోలేదు. అందుకే నేనేం ఫుడ్ ప్రిపేర్ చేయలేదు" అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంక అప్పుడే మైక్ అంటాడు, "పర్వాలేదులే, మనిద్దరం కలిసి బయట నుండి ఆర్డర్ చేసుకుందాం ఫుడ్" అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడే ఓమం ఏం చెప్తుంది అంటే, "మైక్, నేను ఈరోజు ఇలా బుక్ ఆడిషన్‌కి వెళ్ళాను. వాళ్ళు నా బుక్‌ని రిజెక్ట్ చేశారు" అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకప్పుడు మైక్ అంటాడు, "ఏది నీ స్క్రిప్ట్ ఇవ్వు, నేను చదువుతాను ఒకసారి. సో అప్పుడు నీకు అంటే ఏం చేంజెస్ చేయాలో అనేది నీకు తెలుస్తుంది కదా" అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా అందుకని చెప్పేసి ఓమం ఏమో తన స్క్రిప్ట్ అంతా తీసుకొచ్చి మైక్‌కి ఇస్తుంది. ఇంకా మైక్ ఏమో ఆ స్క్రిప్ట్ అంతా చదివి, "అంతా బానే ఉంది కానీ నువ్వు కొన్ని మార్పులు చేస్తే నీ స్క్రిప్ట్ బావుంటుంది" అని చెప్పేసి తనకి సజెషన్స్ అన్నీ ఇస్తూ ఉంటాడనమాట. ఇంకా అదే టైంలో వీళ్ళిద్దరూ కూడా ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా అప్పుడే ఓమం ఏం చెప్తుంది అంటే, "మా డాడ్ నాకేం చెప్పేవాళ్ళో తెలుసా? మనకి ఎప్పుడైనా సరే బాధగా అనిపిస్తే సో మనం ఒక పాట పాడాలంట. నేనిప్పుడు హ్యాపీగా ఉన్నాను అని చెప్పేసి క్లాప్ క్లాప్ అని చెప్పి పాట పాడాలి" అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు మైక్ కూడా తనలాగానే పాట పాడుతూ ఉంటాడనమాట. ఎందుకంటే తను కూడా చాలా బ్రోకెన్ హార్ట్ లాగా ఉన్నాడు కదా! ఇంకా తను కూడా అలాగా ఇద్దరూ కలిసి పాట పాడుతూ డాన్స్ చేస్తూ ఉంటారు. ఇంకా తర్వాత రోజు మైక్ ఏం చేస్తాడు అంటే కావాలని చెప్పేసి ఓమంని ఇరిటేట్ చేస్తూ ఉంటాడనమాట. "నాకు 20 సెకండ్స్‌లో ఆకలేస్తుంది. 1, 2, 3 అలా నెంబర్స్ అన్నీ కౌంట్ చేస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడు ఓమం అంటుంది, "నువ్వు అస్సలు నార్మల్‌గా బిహేవ్ చేయట్లేదు తెలుసా" అని చెప్పేసి ఇంకా తను వెళ్ళి మొత్తం అన్ని వంటలన్నీ కూడా రెడీ చేస్తూ ఉంటుందన్నమాట. ఇంకా తర్వాత తను ఫుడ్ అంతా ప్రిపేర్ చేసేసిన తర్వాత తనేం చేస్తుంది అంటే ఇల్లంతా కూడా క్లీన్ చేస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే ఓమం ఏం అడుగుతుంది అంటే, "అవును, నువ్వు నా ఇల్లుని ఎందుకు ఒక గ్రీన్ హౌస్ లాగా చేసావు" అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంకా అప్పుడు మైక్ ఏమంటాడు అంటే, "ఇది నీ ఇల్లు కాదు, నా ఇల్లు" అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు ఓమం ఏం చేస్తుంది అంటే మైక్ ఏమో తనకి హెల్ప్ చేస్తున్నట్టు, ఇంకా ఓమం ఏమో అలా దర్జాగా కూర్చొని టీవీ చూస్తున్నట్టు, ఇంకా మైక్ చేత అన్ని పనులు చేపిస్తున్నట్టు తన డ్రీమ్ అనేది కంటూ ఉంటుందన్నమాట. ఇంకా తర్వాత ఓమం ఏమో మొత్తం అంతా కూడా క్లీన్ చేసేస్తుంది. ఇంకా అప్పుడు మైక్కి చెప్తుందనమాట, "నేను మొత్తం అంతా క్లీన్ చేస్తాను" అని చెప్పేసి. అప్పుడు మైక్ ఏమంటాడు అంటే, "చూడు, ఇవన్నీ కూడా నువ్వు ర్యాక్లో సర్దలేదు సీడీస్ అన్నిటిని, అండ్ అలాగే ఇక్కడ చూడు మట్టి ఉంది, అలాగే పైన చూడు బూజు ఉంది కొంచెం" అని చెప్పేసి మళ్ళీ "నువ్వు వెళ్ళి గార్డెన్ అంతా కూడా క్లీన్ చేయాలి" అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట. ఇంకప్పుడు ఓమంటుంది, "నేను ఆల్రెడీ గార్డెన్ అంతా క్లీన్ చేస్తాను, ఆ పైన ఉన్న బూజు నాకు ఎలా అందుతుంది" అని చెప్పేసి అడుగుతూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడు మైక్ అంటాడు, "అవునులే, నీకు ఎలా ఎలా అందుతుంది, నువ్వు ఇంత షార్ట్గా ఉంటే" అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా ఓమంకేమో చాలా కోపం వచ్చేసి, "నేను చేస్తానులే ఇవన్నీ" అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా తర్వాత ఓమం వెళ్ళి అన్నీ సర్దుతూ ఉంటే తనకేమో రింగ్ కనిపిస్తుంది అనమాట. మైక్ మిన్ కోసం కొన్న రింగ్ కనిపిస్తుంది. ఇంకా ఆ రింగ్ పట్టుకుని మైక్ లాస్ట్ నైట్ ఎలాగైతే చేస్తాడో అంటే ఒక అమ్మాయికి ప్రపోజ్ చేసినట్టు అవే డైలాగ్స్ అని చెప్తూ ఉంటుందన్నమాట. ఇంకా అది చూసిన వెంటనే మైక్ ఏమో వచ్చేసి
ఓమం నువ్వు అలా చేయొద్దు అని చెప్పేసి పరిగెత్తుకుంటూ వచ్చి ఓమం చేతిలో ఉన్న రింగ్ బాక్స్ని పట్టేసుకుని ఇంకా రింగ్ బాక్స్ని బయటకి విసిరేస్తాడనమాట. ఇంకా ఓమం ఏమో అలాగే యాక్ట్ చేస్తూ ఉంటుంది. ఇంక తర్వాత ఓమం ఏమో ఇల్లంతా కూడా మళ్ళీ నీట్‌గా క్లీన్ చేస్తుంది. ఇంకా అప్పుడే తనకి కొన్ని టికెట్స్ కనిపిస్తాయనమాట. ఏంటి అంటే గాయి ఒక కొత్త కంపెనీని రిలీజ్ చేస్తున్నాడు. ఇంకా ఆ కంపెనీ ఈవెంట్ అనేది స్టార్ట్ చేస్తారనమాట. ఇంకా దానికి నేను కూడా వస్తాను. ఎందుకంటే చాలామంది డైరెక్టర్స్ వస్తారు కదా! సో, వాళ్ళకి నా స్టోరీ చెప్తాను నేను అని చెప్పేసి ఓమం అడుగుతూ ఉంటుంది. కానీ మైక్ మాత్రం లేదు నువ్వు రాకూడదు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇదే టైంలో మైక్ వాళ్ళ అసిస్టెంట్ వచ్చేసి మైక్ అని పిలుస్తూ ఉంటుందనమాట బయట నుండి. ఇంకా అందుకని చెప్పేసి మైక్ అంటాడు, "నువ్వు వెళ్ళి దాక్కో" అని చెప్పేసి ఓమంకి చెప్తూ ఉంటాడు. కానీ ఓమం అంటుంది, "నువ్వు నన్ను ఈ పార్టీకి తీసుకెళ్తానంటేనే నేను వెళ్ళి దాక్కుంటాను, లేకపోతే దాక్కోను" అని చెప్పేసి అంటూ ఉంటుందనమాట. ఇంకా అప్పుడు మైక్‌కి వేరే ఛాన్స్ లేక, "సరే నేను నిన్ను తీసుకువెళ్తానులే" అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంక అప్పుడు ఓమం అంటుంది, "సరే అయితే ప్రామిస్ వెయ్యి" అని చెప్పేసి అడుగుతుంది. ఇంకా అప్పుడు మైక్ కూడా, "సరే నేను ప్రామిస్ వేస్తున్నాను, నువ్వు దాక్కో" అని చెప్పేసి అంటాడనమాట. ఇంక తర్వాత మైక్ వాళ్ళ అసిస్టెంట్ వచ్చేసి మైక్‌ని తిడుతూ ఉంటుందనమాట. "లాస్ట్ నైట్ నువ్వు మిన్ వాళ్ళ షాప్‌కి వెళ్ళావా? షాప్‌లోంచి కోపంగా వచ్చేసావంట కదా! కొంతమంది ఎవరో రిపోర్టర్స్ అందరూ కూడా నిన్ను చూసారక్కడ. నిన్ను బయట నుండి ఫోటో తీశారు. నువ్వేమో మిన్ వాళ్ళ షాప్‌లోంచి చాలా కోపంగా వచ్చావంట కదా! మిన్‌కి నీకు ఏమన్నా బ్రేకప్ లాంటిది అయిందేమో, నువ్వు తనకి ప్రపోజ్ చేస్తే తను నిన్ను రిజెక్ట్ చేసిందేమో" అని చెప్పేసి బయట అంతా కూడా గాసిప్స్ అనేవి క్రియేట్ అయ్యాయి. "ఎందుకు నువ్వు అయన్నీ పట్టించుకోవు? ఒకసారి నీ చుట్టూ ఏం జరుగుతుందో కూడా చూడు. టీవీ ఆన్ చేసి చూడు" అని చెప్పేసి టీవీ ఆన్ చేసి చెప్తూ ఉంటుంది. ఇంకా అప్పుడు మైక్ అంటాడు, "నేను దీన్ని హ్యాండిల్ చేసుకోగలుగుతాను. అదంతా ఏదో మిస్‌అండర్‌స్టాండింగ్" అని చెప్పేసి అంటాడనమాట. ఇంకా వాళ్ళ సెక్రటరీ వెళ్ళిపోతుంది. ఇంకా అప్పుడు మైక్ ఏమో చాలా డల్‌గా ఉంటాడనమాట. ఈ రూమర్స్ అన్నిటి గురించి ఆలోచిస్తూ. ఇంక అలా ఈవినింగ్ అయిపోతుంది. ఇంకా అప్పుడు మైక్‌కి ఓమం గుర్తొస్తుందనమాట. ఇంకా ఓమం గుర్తొచ్చి ఓమం దాక్కున్న ప్లేస్‌లోకి వెళ్తాడనమాట. వెళ్ళిన తర్వాత ఓమం అడుగుతుంది, "ఏంటి నువ్వు నన్ను మర్చిపోయావా? తను వెళ్ళిపోయిన వెంటనే నన్ను చెప్పమన్నాను కదా" అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంకా అప్పుడు మైక్ ఏమో బయటికి రా అని చెప్పేసి ఓమంకి చెప్తూ ఉంటాడు. ఇంకా ఆ రోజు నైట్ మైక్ ఏమో గాయ్ వాళ్ళ పార్టీకి వెళ్తాడనమాట. ఇంకా అక్కడ తనకి గాయ్ కనిపిస్తాడు. ఇంకా గాయ్ అలాగే మైక్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఇప్పుడే గాయ్ అంటాడు, "మిన్ కూడా వస్తుందంట, నేను వెళ్ళి మిన్ని రిసీవ్ చేసుకుని వస్తాను" అని చెప్పేసి ఇంకా గాయ్ ఏమో వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా గాయ్ ఏమో మిన్ని రిసీవ్ చేసుకోవడానికి వెళ్తూ ఉంటే దారిలో తనకి ఓమం కనిపిస్తుంది అనమాట. ఓమం ఏమో ఒక పార్టీలో ఒక సైడ్ నుంచుని ఇంకా ఫుడ్ అంతా తింటూ ఉంటుంది. ఇంకా అప్పుడు గాయ్ ఏమో ఓమంని పలకరించడానికి వెళ్తాడనమాట. ఓమం హాయ్ అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా ఓమం కూడా హాయ్ గాయ్ అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు ఓమం అడుగుతుంది, "నా దగ్గర స్క్రిప్ట్ ఉంది, నువ్వు నీ కొత్త కంపెనీకి ఏమైనా స్క్రిప్ట్ రైటర్స్‌ని వాళ్ళని రిక్రూట్ చేసుకున్నట్లయితే నాకు చెప్పు" అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంక అప్పుడు గాయ్ అంటాడు, "నీ దగ్గర కొత్త స్టోరీ ఉందా? సరే నువ్వు నాకు ఏమైనా ఇంట్రడక్షన్ చెప్పు" అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు ఓమం ఏమో తనకి డెమాన్స్ట్రేట్ చేస్తూ ఉంటుందన్నమాట. ఒక పెద్ద స్టోరీ అనేది చెప్తూ ఉంటుంది. ఇంకా అదే టైంలో మిన్ కూడా అక్కడికి వస్తూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడు గాయ్‌ని అలాగే ఓమంని చూసి ఇంకా తనకైతే చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడు తను వెంటనే వెళ్ళేసి ఓమం దగ్గరికి వెళ్ళి, "ఏం చేస్తున్నారు మీ ఇద్దరు" అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంకా గాయనేమో, "గాయ్ నువ్వేం చేస్తున్నావు? నన్ను రిసీవ్ చేసుకోవడానికి వస్తున్నానన్నావు, కానీ ఇక్కడ నువ్వేం చేస్తున్నావు" అని చెప్పేసి తన్ని తిడుతూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడే ఓమమేమో అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకా అప్పుడు మిన్నేమంటుంది అంటే, "గాయ్ నువ్వు కావాలని ఇవన్నీ చేస్తున్నావు కదా! అందుకనేనా నేనంటే నీకు ఇష్టం లేదని చెప్పావు" అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటుంది. ఇంకా అప్పుడు గాయ్‌కేమో కోపం వచ్చేసి, "నువ్వంటే నాకు ఎందుకు ఇష్టం అని అనుకుంటున్నావు? నేను నిన్ను చిన్నప్పటి నుండి కూడా ఒక సిస్టర్ లాగానే చూశాను. నిన్ను మైక్ ఇష్టపడుతున్నాడు, అందుకనే మైక్‌కి ఇష్టపడుతున్నాడు అంటే మైక్ ఏమో నాకు బ్రదర్ లాగా, అందుకనే నువ్వు నాకు సిస్టర్ అవుతావు" అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడు ఆ మాటలన్నీ విన్న తర్వాత ఇంకా మిన్నేం చేస్తుంది అంటే, "ఏంటి మైక్ నన్ను ఇష్టపడుతున్నాడా? ఇప్పుడే వెళ్ళి మైక్‌ని అడుగుతానుండు" అని చెప్పేసి మైక్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఇదే టైంలో మైక్ ఏమో రిపోర్టర్స్ అందరికీ కూడా ఇంటర్వ్యూ ఇస్తూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడే అక్కడికి ఎవరు వెళ్తారంటే మిన్ వెళ్ళేసి, "మైక్ ఏంటి కొంతమంది నాకు చెప్పారు నువ్వు నన్ను ఇష్టపడుతున్నావని, నిజం చెప్పు నువ్వు నన్ను ఇష్టపడుతున్నావా" అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంకా అప్పుడే ఓమం ఏమో ఏదో జరుగుతుంది అని చెప్పేసి అక్కడికి వెళ్ళి చూస్తూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడు మైక్ ఏం చెప్తాడు అంటే, "సరే అయితే నేను ఇప్పుడు చెప్తాను, మీ అందరికీ కూడా క్లియర్ చేస్తాను" అని చెప్పేసి రిపోర్టర్స్ అందరికీ చెప్పి ఇంకా వెంటనే ఓమం దగ్గరికి వెళ్ళి, "నేను వేరే వాళ్ళని ఇష్టపడుతున్నాను, తనే తిను" అని చెప్పేసి ఓమంని కిస్ చేస్తాడనమాట. ఇంకా వాళ్ళందరూ కూడా అదంతా షూట్ చేస్తూ ఉంటారు. ఇంకా అందరూ కూడా షాక్ అయిపోతారనమాట. మిన్ అలాగే గాయ్ కూడా అదంతా చూసి షాక్ అయిపోతూ ఉంటారు. ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత ఓమం ఏమో, "నువ్వేం చేసావు" అని చెప్పేసి మైక్‌ని కొడుతుందనమాట. మైక్‌ని కొట్టి, "నీకేమన్నా పిచ్చా? నువ్వెందుకు అలా చేసావు" అని చెప్పేసి మైక్‌ని బాగా తిడుతూ ఉంటుంది. ఇంకా తర్వాత తన రూమ్‌లోకి వెళ్ళి తనేమో ఆలోచిస్తూ ఉంటుంది. మైక్ కూడా తను ఏం చేశాడు అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా మైక్ ఏమో ఓమంని కిస్ చేసిన సీన్ అయితే న్యూస్ ఛానల్స్ అన్నిట్లో కూడా ఫేమస్ అయిపోతుందనమాట. ఇంకా ఈ న్యూస్ ఎక్కడి దాకా వెళ్తుంది అంటే ఓమం వాళ్ళ అక్క వాళ్ళ దాకా కూడా వెళ్తుంది. ఇంకా వాళ్ళిద్దరూ ఆ న్యూస్ చూసి చాలా షాక్ అయిపోతూ ఉంటారు.
ఇంకా తర్వాత రోజు మైక్ ఏమో ఓమం దగ్గరికి వెళ్తాడు. నన్ను క్షమించు, లాస్ట్ నైట్ నేను ఇలా చేసి ఉండకూడదు అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడే ఓమం ఏమో తనతో మాట్లాడకుండా ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడు మైక్ ఏం చెప్తాడు అంటే, ఒక 2 ఇయర్స్ నువ్వు నాతో అంటే మన ఇద్దరం లవ్ చేసుకున్నట్టు యాక్ట్ చేసావు అంటే నేను నీ ఇల్లుని నీకు తిరిగి ఇచ్చేస్తాను అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట మైక్. ఇంకా అప్పుడు ఓమంకేమో కోపం వస్తూ ఉంటుంది. ఏంటి అసలు ఏమనుకుంటున్నావు నువ్వు, ఇదంతా ఏమన్నా ఆటలు అనుకుంటున్నావా అని చెప్పేసి అలా అంటూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడు మైక్ అంటాడు, గుర్తుపెట్టుకో నీ ఇల్లంతా నీకు ఇచ్చేస్తానని నేను చెప్తున్నాను, జస్ట్ 2 ఇయర్స్ అంతే అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకా తర్వాత ఓమం ఏమో వెళ్ళి ఆలోచిస్తూ ఉంటుంది చాలా సీరియస్గా. మరి ఓమం ఈ కాంట్రాక్ట్ మ్యారేజ్కి ఒప్పుకుంటుందా లేదా అనేది మనం నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. అండ్ మీకు కనుక ఈ వీడియో అలాగే నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.